ప్రియుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. రామాలయం అయోధ్యలో ఘనంగా నిర్మించబడింది. చాలా మటుకు అయిపోయింది, కొంచెం ఉంది. ఆ లోపు ఇనాగరేషన్, ప్రాణ ప్రతిష్ఠ అన్ని కూడా 22వ తారీఖు జనవరిలో స్టార్ట్ అయిపోతుంది. దీనికి ఎంత మూల కారణం ఎవరండి? రాముల వారి ఆలయ కట్టడానికి దానికి మోదీ గారి ప్రమేయం ఉంది. మోదీ గారు ఏం చేశాడు అని చాలామంది అంటున్నారు. ఏముందో కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది, ఆడికి అడేస్తున్నారు. అది పెద్ద పనా? ఓ ఘనకార్యమా? మోదీ ఏం చేశాడు అని చాలామంది అంటారు. కానీ అది అంత సులువు కాదండి. దాని వెనకాల మోదీ గారు చేసిన చాలా విశిష్టమైన పనులు చాలా ఉన్నాయండి. దాని గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ చాలా కష్టం. అసలు రామాలయాన్ని ఆపింది ఎవరండి ఈనాడు? కాంగ్రెస్ పార్టీ ఆపి 92లో ఎప్పుడో బాబ్రీ మస్జిద్ కూర్చున్న వెంటనే ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది, బిల్లు. దాంట్లో ఏంటంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని పెట్టారు. ఆ యాక్ట్ ప్రకారం ఏ ఆలయాన్ని కానీ, ఏ మసీదుని కానీ, ఏ చర్చిని కానీ ఎవడో కూల్చడానికి లేదు, దేవుడు దాన్ని కోర్టు కూడా ఏమి చేయదు. ఇప్పుడు ఎలా ఉంటే అలా ఉండాల్సిందే. అదే అనమాట. దాని ప్రకారం ఇంకా ఇంపాసిబుల్, రామాలయం మనకి రావడం అసంభవం. అలా చేసింది ఆవిడ. సోనియా గాంధీ చెప్పడం వల్ల పాపం పివి నరసింహారావు గారు చేశారు. అదే జరిగింది 92. అది అయిన తర్వాత మరి ఎలా చేసుకొచ్చాడు మోదీ? సో కాంగ్రెస్ పార్టీ ప్రప్రథమంగా అగేన్స్ట్ రామ జన్మభూమి ఆలయ నిర్మాణం. సో ఆ కాంగ్రెస్ పార్టీకి దమ్ము ఎక్కడి నుంచి వచ్చిందండి? సపోర్టు పాకిస్తాన్ నుంచి వచ్చింది. పాకిస్తాన్ సపోర్టు చాలా గట్టిగా ఉంటుంది కాంగ్రెస్కి. ఎలాగా? ఫైనాన్షియల్గా అంటే వాళ్ళు హవాలా మనీ ట్రాన్సాక్షన్స్ వల్ల వీళ్ళు చేసిన స్కామ్స్ అన్ని డబ్బులు తీసుకెళ్ళాలి కదా, స్విస్ బ్యాంక్ తీసుకెళ్ళాలి, లేదా అక్కడ తేవాలి. దానికి హెల్ప్ చేసేది పాకిస్తాన్, హవాలా. అది దానికోసం పాకిస్తాను కాంగ్రెస్ చాలా క్లోజ్గా ఉండేవారు. దానికి ఇంకోటి, మరి మొత్తం ప్రపంచంలోనే ఇస్లాంకి ఈ రక్షకులు అనుకుంటూ పాకిస్తాన్ చలామణి అయ్యేది ఆ టైంలో. 2014 బిఫోర్ పాకిస్తాన్ స్టేటస్ ఏంటంటే ఒక పెద్ద ఊళ్ళో పెద్ద మనిషి ఉంటారు కదా, చౌదరి. దేనికి? ఇస్లామిక్ కంట్రీ 56 ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇది వాళ్ళందరికీ మేము రక్షకులం, మా దగ్గరే ఇస్లామిక్ న్యూక్లియర్ బాంబు ఉంది అని చెప్పి అలా చలామణి అయింది పాకిస్తాన్. ఇదండి మోదీ గారు 2014లో వచ్చినప్పటికీ సినారియో. ఇప్పుడు ఎలాగంటే రామ మందిరం రావాలి. సో ఫస్ట్ మోదీ స్టార్టింగ్ ఏం చేశాడు? 2016లోనే డిమానిటైజేషన్ చేసి ముందు పాకిస్తాన్ కాళ్ళు కరగొట్టాడు. దాంతో ఇండియన్ డబ్బులతో ఆడేసుకున్నాడు. మనం 1000 రూపాయలు ప్రింట్ చేస్తే వాడు 10,000 రూపాయలు కొట్టేవాడు ముద్రలు. హ్యాపీగా మన ఇండియాలోనే డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకుని వాళ్ళ టెర్రరిస్టులను అందరినీ పంపించుకుని హ్యాపీగా పండుగ చేసినాడు పాకిస్తాన్. ఇది అప్పుడు సిచ్యువేషన్. సో డిమానిటైజేషన్ ఎందుకు చేశాడు? రఘురామరాజులు ఏదో కబులు చెప్తాడు. ఇది అందుకు చేశాడు మోదీ. డిమానిటైజేషన్ అయిన తర్వాత చెప్పచ్చు తిరుగుతుంది పాకిస్తాన్. సో ఫస్ట్ ఆ దెబ్బ పెట్టాడు. తర్వాత అన్ని ఓపెక్ కంట్రీస్, అదే ముస్లామిక్ కంట్రీస్ అన్నింటిలోకి వెళ్ళి అందరితో మంచి రిలేషన్షిప్ పెట్టుకుని ముందు పాకిస్తాన్ని తవ్వించాడు. ఇస్లాంలో రక్షకులు అన్న పదవి నుంచి తప్పించారు మోదీ గారు.
దౌత్యపరంగా అదని ముందు సౌదీ అరేబియాకి అర్థమైపోయింది, వీళ్ళేంటో యుఏఈకి అర్థమైపోయింది, పెద్ద పెద్దవాళ్ళు. ఒక్క టర్కీ పాకిస్తాన్ తప్ప మిగతా అందరూ మోదీ గారు చెప్పినట్టు వినేలాగా. మోదీ గారు అంటే ఎందుకు వింటున్నారు? మోదీ గారు ఏం చెప్పారు? జరుగుతున్న వాస్తవం చూపించారు. తర్వాత ఏమో ఇప్పుడు మనం ముందుకెళ్ళాలంటే ఇండియాతో ట్రేడ్ పెట్టుకోండి, ఇండియాతో ట్రేడ్ పెట్టుకుంటే మీరు మీకు మంచిది మాకు మంచిది, అదొకటి చూపించారు. సో బేసిక్గా మనిషికి తెలివైన వాడికి సాఫీగా బతుకుదాం, ఉన్నవాళ్ళు తర్వాత ఇబ్బందులు లేకుండా బతుకుదాం, డబ్బు ఇబ్బందులు లేకుండా బతుకుదాం. దానికి ఏం కావాలి? ట్రేడ్ కావాలి. అంతేగాని వాడిని నరుగుతా వీడిని నరుగుతా నరుగుతూనే ఉంటా దానివల్ల సుఖం ఎవరికీ లేదు. అంచేత ఆ భావజాలం కలిగిన వాడు ఈ టర్కీ ఒకడు, పాకిస్తాన్ వాడు, వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ మోదీ గారు మిత్రులైపోయారు. ఆ పని చేశాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు మోదీ? కోర్టులో ఏళ్ళ తరబడితే సాగుతుంది కోర్టు కేసు. జడ్జి గారితో కూర్చుని ఛాయ్ తాగాడు. కోర్టు బిల్డింగ్ వెళ్ళేస్తున్నారు, ఛాయ్ తాగి బాబు మీరు డే బై డే వేసేయండి వాయిదాలు, ఈ కేసు నాకు అర్జెంటుగా కావాలి అని రిక్వెస్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ తన ఆయన వచ్చి బతిమాలుకుంటే పాపం చీఫ్ జస్టిస్ ఎందుకు చేయండి, ఆయన కూడా వెంటనే స్పందించి మంచి బెంచ్ని తయారు చేసి దాంట్లో ఒక ముస్లిం అతను కూడా ఉన్నారు, మొత్తం స్టార్ట్ చేశారు. కేసు ఏంటి? ఎవ్రీడే ఇవాళ వాయిదా రేపు వాయిదా అలా అయిపోయిన దాకా వాయిదా పెట్టారు. ఎవ్రీడే వాయిదా. అది అప్పుడు కూడా సుబ్రహ్మణ్యం స్వామి గారు ఏంటో ఆ మనిషి తెలివైన మూర్ఖుడు అంటే అతనే. హార్వర్డ్ చదువుకుంటాడు, సరే ఆయన కర్మ. కానీ ఆయన ఏం చేయబోయాడు? ఇది అంటే ముస్లిం వర్సెస్ హిందూ ఇష్యూ అన్నట్టుగా యాంగిల్ మార్చిపోయాడు. ముస్లిం వర్సెస్ హిందూ అనగానే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అమల్లోకి చేస్తారు. చెప్పాను, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పెట్టారు పివి నరసింహ గారు. అప్పుడు ఇంక ముందుకు వెళ్తాం, అయిపోతుంది. కోర్టుకి అధికారం ఉండదు దాని గురించి ఏం మాట్లాడాలి. అతన్ని తప్పించి జడ్జిలు వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు నువ్వు ఉండు, నీకు తెలీదు, ఇది వర్షిప్ గురించి కాదు, మసీదు ఆలయం గురించి కాదు, ఇది ఓన్లీ ప్రాపర్టీ డిస్ప్యూట్. ఇక్కడ రాముడు పుట్టాడా లేదా, అయోధ్యలో రాముడు పుట్టాడా లేదా, ఆ అయోధ్య రాముల వారిది కబ్జా ఎవడో చేశాడా లేదా, ప్రాపర్టీ రాముల వారిదా కాదా ఒరిజినల్గా, అది ప్రాపర్టీ డిస్ప్యూట్ అని చెప్పేసి ఆయన పక్క తప్పించి అప్పుడు మనకు తెలిసింది కదా, మన వాళ్ళు ఘనంగా ఆర్గ్యూ చేశారు. అవతల తరపున కూడా పెద్ద పెద్ద లాయర్లు, ఒక్కడు గంటకి 10 లక్షలు 20 లక్షలు పుచ్చుకునే లాయర్లు 6 రూపాయలు బాధించారు. మనవాళ్ళు పాపం చిన్న చిన్న లాయర్లు, కాకపోతే డెడికేటెడ్ లాయర్స్, వాళ్ళ జీవితమే రామాలయం గురించి అంకితం చేసుకున్న చాలామంది లాయర్లు ఉన్నారు. వాళ్ళంతా ఇటు పక్కన. సో ఆర్గ్యుమెంట్లు బాగా జరిగాయి. కోర్టు కూడా తీర్పు కరెక్ట్గా ఇచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు తెలిసిందే, మనం ఫండ్స్ అంతా కలెక్ట్ చేసుకున్నాం. ఇంచుమించు 20 కోట్ల మంది ఈ డొనేషన్లు ఇచ్చారండి. అంటే ఒక్కొక్క మనిషికి వెనకాల 4 ఫ్యామిలీ ఉన్నారనుకుంటే ఇంచుమించు 80 నుంచి 100 కోట్ల మంది డబ్బు సర్దుబాటు చేశారు రామాలయానికి. చూడండి, 100 కోట్ల మంది, 500 ఏళ్ళు తపన, దాని ఫలితం అండి. సరే, మోదీ గారు అతను ఇప్పటికీ నేను చేశాను అంటలేదు. ఆయన అంటాడు రాముడు నాచే చేయిస్తాడు, రాముడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను చేస్తాను ఆయన అంటాడు. కానీ మోదీ గారు ఇంత తర్వాత ఇంకోటి ఆర్టికల్ 370 అదొక అవసరం. ఎందుకంటే
ఆర్టికల్ 13 అంటే మన భూమిలో పాకిస్తాన్ వాడు సగం కూర్చున్నాడు, వాడు కాలు ఎట్టు కూర్చున్నాడు, 2 కాళ్ళు ఎట్టు కూర్చున్నాడు అట్లా. అంటే వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడం పోవడం, ఎప్పుడు కావాలంటే ఏదైనా యుద్ధం చేయడం పోవడం, అలా ఉండేది పరిస్థితి. సో మరి అది ఉండగా మనకి ఏ పని చేయలేం. దాన్ని ఆర్టికల్ తీసేయడం ద్వారా అరికట్టి అప్పుడు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎవరు చేశారండి ఇది? మోదీ గారు తప్ప ఎవరు చేయలేరండి. ఆయన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎక్సలెంట్. ఏదైనా మోదీ హై తో మున్కిన్ హై, ఏదైనా సాధించాలంటే మోదీ గారే చేయాలి. జై శ్రీరామ్.